పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జనవరి 3వ తారీఖు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము నుండి 34వ వచనం వరకు. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి, యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. ఏలయన ఆయన నేను జన్మింపక పూర్వం నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గూర్చియే. ఈయనను ఇజ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బప్తిస్మమును ఇచ్చుచున్నాను, కాని నేను ఆయనను ఎరగనైతిని అని పలికెను. మరియు యోహాను ఆత్మ పావురము వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచి ఉండుటను చూచితిని. నేను ఆయనను ఎరుగనైతిని, కాని నీటితో బప్తిస్మమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.